ప్రైజ్ వాళ్ళు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. అది కూడా కిడ్స్ ఫ్రాక్ అండి. అది కూడా మన ఓల్డ్ టాప్ ఉంటుంది కదండి, టాప్ని రీయూజ్ చేసి మనం కిడ్స్కి ఫ్రాక్ అనేది స్టిచ్ చేయబోతున్నామండి. అది ఎలాగో ఏంటనేది నేను మీకు కటింగ్ స్టిచ్చింగ్ ఈరోజే చూపిస్తానండి. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందండి, మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, ముందుగా మనం స్కెచ్ చేసుకున్నాం కదండి, మెజర్మెంట్స్ కూడా మనం పక్కన రాసుకొని చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, ముందుగా మనం టాప్ తీసుకుందామండి. టాప్ తీసుకున్నాం కదండి మనం. ఇప్పుడు లెంత్ అండి, కింద ఫ్రిల్స్ వచ్చే లెంత్ 12 వచ్చింది కదా, మనం 12కి మార్క్ చేసుకొని 12కి మార్క్ చేసుకుందాం. కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుతున్నాను, ఎందుకంటే ఖర్చుల్లోకి మనం ఫోల్డింగ్స్లోకి వెళ్తుంది కాబట్టి మనం హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకుంటున్నాం. ఇప్పుడు అలాగే కట్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇలా కట్ చేసుకున్నామండి, అలా ఫ్రిల్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బాడీకి తీసుకుంటున్నాం. బాడీకి మనం క్రాస్ వేసుకున్నాం కదండి, క్రాసు. ఇప్పుడు ఈ క్లాత్ మనం క్రాస్గా ఫోల్డ్ చేసుకుందాం. క్రాస్గా వేసుకున్నాం కదండి, ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బాడీ తీద్దామండి. బాడీకి షోల్డర్ ఏమో ఫస్ట్ 10 ఉంది కదండి, 10 హాఫ్ ఫోల్డ్ చేస్తే 5 ఇంచెస్కి మార్క్ పెట్టుకుందాం మనం. నెక్స్ట్ ఏమో నెక్ అండి, నెక్ 2 ఇంచెస్ పెట్టండి. తర్వాత హాఫ్ ఇంచ్ నేను షోల్డర్ జాయింట్ కోసమని హాఫ్ ఇంచ్ ఖర్చు కింద పెట్టాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ అండి, ఆర్మ్ హోల్ 10 ఆఫ్ చేస్తే 5 ఇంచెస్కేనండి. ఆర్మ్ హోల్ తీయడం మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, హాఫ్ ఇంచ్ పైకి పెట్టి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మనం చెస్ట్ లూజ్ కూడా అలాగే తీసుకోవాలి, 4 పార్ట్స్ కింద. ఇప్పుడు బాడీ లెంత్ ఏమో 8 ఇంచెస్ కాబట్టి హాఫ్ ఇంచ్ కూడా దీనికి కూడా ఎక్స్ట్రాగా పెట్టుకోండి. నెక్స్ట్ వేస్ట్ లూజ్ కూడా చూసుకొని దాన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి మార్కింగ్ అలా పెట్టుకుందాం. అక్కడ కొంచెం కర్వ్లా తీస్తే బాగుంటుంది ఫ్రాక్కి. ఖర్చు కూడా నేను అలాగే పెట్టుకున్నాను. నెక్స్ట్ నెక్ డీప్ ఏమో 3.5 పెట్టుకున్నాను. జస్ట్ రౌండ్ అనేది నేను తీస్తున్నాను. బ్యాక్ వచ్చేటప్పటికి కొంచెం హై నెక్ రావాలి. ఇప్పుడు అలా కట్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నేను మీకు తెలియడం కోసం నేను బి అంటే బ్యాక్, ఎఫ్ అంటే ఫ్రంట్ అని నేను లెటర్స్ పెట్టాను. ఇప్పుడు అలాగా మనం చూద్దాం. ఇప్పుడు మనం అలాగే స్టిచ్ చేసేద్దామండి. ముందుగా మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని దాన్ని సెంటర్ ఫోల్డ్ చేసి మనం సెంటర్కి కట్ చేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, బ్యాక్ పార్ట్ సెంటర్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం హుక్స్కి నెక్స్ట్ ఏమో థ్రెడ్స్కి కూడా మనం కుట్టుకుంటున్నామండి. బ్లౌజ్ చూస్తే మీకు తెలుస్తుంది, ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది మీకు. అలాగా మనం బ్యాక్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం బ్యాక్ పార్ట్ అలా కుట్టుకున్నాము. ఇప్పుడు డాట్స్ వేసుకుంటున్నామండి బ్యాక్ సైడ్. డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ రెండింటిని కూడా కిందన మనం జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే డాట్స్ వేసేసుకోవాలి. ఫ్రంట్ కూడా డాట్స్ వేసి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, బాడీ పార్ట్స్ ఉన్నాయి కదండి, అది మనం షోల్డర్ అనేది మనం జాయింట్ చేసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్రాస్ పీస్ తీసుకున్నాం కదండి, 1 ఇంచ్ లాగా. ఇప్పుడు మనం నెక్కకి చెప్పాను కదండి, సాగదీయకుండా నెక్ చుట్టూ మొత్తం కుట్టేసుకుందాం. చూసారు కదండి, మొత్తం నెక్ కుట్టుకున్నాము. ఇప్పుడు చిన్న చిన్న స్లిట్స్ అనేవి ఇస్తే మనకి రౌండ్ అనేది బాగా తిరుగుతుంది, అందుకనే నేను అలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు పై కుట్టు అది అలాగా మనం పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్ చేసాం కదండి, ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఆర్మ్ హోల్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు 2 ఇంచెస్ పీస్ తీసుకొని మనం స్ట్రైట్గాని కుట్టుకోవాలండి. అది ఎందుకంటే అది ఫ్రాక్స్కి తాళ్ళు వస్తాయి కదండి, అదనమాట. సో ఫ్రెండ్స్, 2 కూడా కుట్టేసుకున్నాం. ఇప్పుడు బాడీ జాయిన్ చేసుకుంటున్నామండి సైడ్స్న. ఆ సైడ్స్ని మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఆ థ్రెడ్స్ అన్నాను కదా, ఆ థ్రెడ్స్ పెట్టుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి. అలా స్టిచ్ చేసేసుకోవాలండి. చూస్తే మీకు ఐడియా వచ్చింది కదండి. ఇప్పుడు థ్రెడ్స్ బ్యాక్ నడుం దగ్గర కట్టుకునే తాళ్ళండి. ఆ నెక్స్ట్ కింద బాటమ్ ఉంది, కిందది ఉంది కదండి ఫ్రిల్స్ పెట్టుకునేది, అది సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదండి, అలా జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బాడీకి ఈ కింద పార్ట్ అనేది మనం జాయిన్ చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రిల్స్ రావండి, జస్ట్ లైట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇస్తూ స్టిచ్ చేసేసుకోవాలి రౌండ్గాని. ఫైనలీ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసామండి. సో ఫ్రెండ్స్, కటింగ్ స్టిచ్చింగ్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. మన అవుట్ఫిట్ అయితే ఇలాగ వచ్చిందండి. ఫ్రాక్ అనేది చూసారు కదా. స్ట్రైప్స్ మొన్న నేను బాడీ అండ్ కిందది కూడా మనం వేరియేషన్ తెలియడం కోసమని ఈ పైది మనం క్రాస్ వేసుకున్నాము, కింద స్ట్రైప్స్ అనేది వేసుకున్నామండి. అండ్ అంచు ఆల్రెడీ టాప్కి ఇలా కుట్టేసి ఉంది కాబట్టి నేను దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తానండి. అండ్ బ్యాక్ వచ్చేసి మనం హుక్సెస్ అనేవి పెట్టుకోవాలండి. హుక్సెస్ అనేవి స్టిచ్ చేసుకుంటే మనకి సరిపోతుంది, ఇలా హుక్స్ అనేది పిల్లలకి. అండ్ బ్యాక్ థ్రెడ్స్ అనేది పెట్టామండి. ఫిట్టింగ్ కడితే ఇది పిల్లలకి ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. ఇలాగనమాట. మీరందరూ కూడా కంపల్సరీగా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నానండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొకసారి చెప్తున్నానండి, మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా చెప్తారని నేను ఆశిస్తున్నానండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.